In the month of March, we reached the unreached Hindu village called Yerram Setting Palam. ఈ మధ్యకాలంలో మార్చి నెలలో మేము ఎర్రంశెట్టిపాలెం అనే గ్రామంలో సువార్తను అందజేశాము. The people of this village do not know Jesus Christ because they are living very far away from the city. ఈ గ్రామము పట్టణమునకు చాలా దూరముగా ఉండుట చేత ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సువార్త ఈ గ్రామమునకు ఇంకను అందజేయబడలేదు. There is no proper road facility to the village. ఇది చాలా మారుమూల గ్రామం కావడం చేత ఈ గ్రామమునకు సరైన రోడ్డు సదుపాయములు లేవు. In this village there are so many people. Mostly they are all doing work in the field and looking after cattle. ఈ గ్రామంలో చాలా మంది వ్యవసాయ కూలీలుగాను పశువుల కాపరులుగాను తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. We found that there is no church in this village. They are worshipping idols and sacrificing goats and hens to the idols. ఈ గ్రామంలోని ప్రజలు తమ వ్యర్థమైన దేవతలకు దేవుళ్ళనబడే వారికి తమ గొర్రెలను తమ కోళ్లను బలి ఇచ్చేవారిగా మేము గమనించాము. మరలా ఈ గ్రామంలో ఎక్కడ దేవుని సన్నిధి లేదని మేము గుర్తించాము. We told them to stop sacrificing the animals and the birds to the idols. ఈ విధంగా వ్యర్థమైన దేవతలకు దేవుళ్ళనబడే వారికి ఇటువంటి బలులు ఇవ్వడం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని మేము వారికి తెలియజేశాము. వాటిని ఆపాలని వారిని హెచ్చరించాము. We gave them gospel tracts and small Christian books and New Testament Bibles. వారికి దేవుని సువార్త పత్రికలను మరలా చిన్న చిన్న సువార్త పుస్తకములను మరియు క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథములను వారికి అందజేసితిమి. Some of the Hindu people heard the word of God and happily accepted Jesus Christ as their personal savior. వారిలో కొంతమంది హిందూ ప్రజలు దేవుని సువార్తను విని చాలా సంతోషంగా నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించారు. They invited us to start a small prayer group on a Sunday. వారు మమ్మల్ని ప్రతి ఆదివారం తమ ప్రదేశాలకు వచ్చి వారికి దేవుని సువార్తను అందించాలని మమ్మల్ని ఆహ్వానించారు. Sister Sarada, one of the Hindu women who has newly accepted Jesus, gave her house for church every Sunday. సహోదరి సునీత అనే హిందూ స్త్రీ నూతనముగా యేసుక్రీస్తును అంగీకరించి వారి యొక్క గృహమును యేసుక్రీస్తు యొక్క సన్నిధి ప్రతి ఆదివారము జరుపుకొనుటకు వారు తమ గృహమును తెరిచిరి. Pastor Rayo Mohan is taking care of the village church in Yerram Setting Palam. ఈ ఎర్రంశెట్టిపాలెం అనే గ్రామంలో మాతో నూతనముగా ఏర్పాటు చేయబడిన ఈ సంఘమును పాస్టర్ మోహన్ రావు గారు జాగ్రత్త వహించుచున్నారు. All praise to God. సమస్త మహిమ ఘనత దేవునికే ఆరోపించుచున్నాము. There are so many unreached villages like this living in darkness and idolatry. ఈ విధంగా భారతదేశంలో ఎన్నో గ్రామాలు భయంకరమైన చీకటిలోనూ అంధకారంలోనూ మరలా విగ్రహారాధనలోనూ మగ్గిపోతూ ఉన్నాయి. That do not have a church and have never heard the name of Jesus Christ. అటువంటి చాలా గ్రామాల్లో దేవుని మందిరాలు కట్టబడలేదు. అసలు యేసుప్రభు అంటే ఎవరో కూడా వారికి తెలియదు. And have never heard of the gospel of Jesus Christ in India. భారతదేశంలో ఈ విధంగా ఎన్నో గ్రామాలు ఇంతవరకు కూడా దేవుని యొక్క ప్రేమ సువార్తను తెలుసుకొనలేదు. Our Jesus Gospel Ministry has found these villages and is telling them about Jesus Christ and starting small prayer fellowship churches. ఇటువంటి సువార్త అందని ప్రాంతాలను మేము గుర్తించి వారికి దేవుని ప్రేమ సువార్తను ప్రకటించి వారి గ్రామాల్లో చిన్న చిన్న దేవుని సంఘములను మేము స్థాపించుచున్నాము. Up till now we have started 5 churches in the rural villages near to Narsapur city. ఇంతవరకు నర్స్పూర్ పట్టణ పరిసర ప్రాంతాల్లో 5 గ్రామాల్లో మేము దేవుని మందిరాలను స్థాపించాము. Please pray for our Jesus Gospel Ministry to reach many more unreached rural villages with the gospel of Jesus Christ in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో ఇంకను సువార్త అందని అనేక గ్రామాలకు సువార్త ప్రకటించాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ముందుకు సాగిపోతున్న మా జీసస్ గాస్పెల్ మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థించండి. We are encouraging you to become a prayer partner in this God's work. ఈ యొక్క దేవుని పనిలో మీ యొక్క ప్రార్థన సహాయము మాకు అందించాలని మేము కోరుచున్నాము.
హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ. మాకు ఎండలో తిరగడం అంటే సరదా కాదు, ఎండంటే మాకు మక్కువ కాదు. మేము ఎందుకు ఈ విధంగా ఇంత మండు టెండలో మీకోసం ప్రయాసపడుతున్నామో ఒకసారి మీరు ఆలోచించినట్టు ఈ విషయం మీకు తెలుస్తుంది. మేము ఎందుచేత ఈ యొక్క ప్రదేశానికి వచ్చామంటే యేసు ప్రభువుని ఈ ప్రదేశంలో ప్రకటించడం కోసం, నిజమైన దేవుడైనటువంటి మీకు పరిచయం చేయడానికి మేము స్థలానికి వచ్చి ఉన్నాం. చూసి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. నాశముతోను కాంతివయములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతి. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును మీకు పరిచయం చేయడానికి మేము మీ ప్రాంతాలకు చేరి ఉన్నామండి. దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, ఈ కరపత్రికలు అందుకున్నటువంటి మీరు, ఆ యొక్క వార్తను దేవుని యొక్క మాటగా మీరు ఆలకించి దేవుడే మిమ్మల్ని పిలుస్తున్నాడని, దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడని, ఎందుకంటే ఆయన చెప్పారు కదా, నేను పాపుల కొరకు ఈ లోకంలోనికి వచ్చానని చెప్పాడు. ఈ మాటలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా ఒకసారి మీ జీవితాలని ఇంకా మనం ఎటువంటి రక్తము చిందించవలసినటువంటి అవసరం లేదు, ఎటువంటి బలి ఇంకా మనం ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరు ఆ యొక్క పరిశుద్ధ రక్తంలో మీ యొక్క హృదయాలను శుద్ధీకరించుకుని మీరు రక్షణ పొందాలని, ఆయన కొరకు మీరు ఆ యొక్క హృదయం అనే ద్వారాన్ని మీరు తీసినట్లయితే మీ హృదయంలోనికి వచ్చి మీ యొక్క పాపాలను క్షమించి ఇచ్చిన దండయాత్రలో మా తండ్రి నాయనా దేవా, ఇదిగో మా తండ్రి చక్కగా కొనసాగుతున్న నీ యొక్క దండయాత్రను బట్టి నాయనా నీ బిడ్డలు నిన్ను ప్రేమించి దేవా మమ్మను ఆహ్వానించి నాయనా ఇదిగో మా తండ్రి ప్రార్థించమని వారు పలికినప్పుడు మా తండ్రి నాయనా మీరైతే ఈ గృహాన్ని దర్శించండి, ఈ గృహాన్ని ముట్టండి, ఈ గృహంలో మీరు నివాసం చేయండి నాయనా. ఇదిగో మా తండ్రి బిడ్డలు ఆశించిన రీతిలో నాయనా దేవా ఇదిగో మా తండ్రి నాయనా మీ దయగల హస్తాలు ఈ బిడ్డలపై ఉంచండి నాయనా. మీరు గుర్తించుకుని మమ్మల్ని పిలిచినప్పుడు మా తండ్రి రాజా యేసయ్యా నీకే వేలాది స్తోత్రములయ్యా నాయనా. ఇదిగో మా తండ్రి నీ బిడ్డలు ఆశని బట్టి మా తండ్రి మీరు ఆ బిడ్డలను ఆశని బట్టి మీరు తీర్చండి నాయనా. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయనా దేవా. కూడి వచ్చిన సేవకులు నాయన మొట్టమొదటి దైవజనుడు నాయన, వారి పట్ల మేమును నాయన మమ్మను ఈ రీతిగా నాయన వాడబడుతున్నా నీ కృపా కనికరం బట్టి వేలాది స్తోత్రములయ్యా దేవా. బిడ్డల పట్ల మీ అద్భుత కార్యం మహత్కార్యం జరిగించుకొని దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావయ్యా దేవా. ఇదిగో మా తండ్రి నాకు ఇచ్చిన సమయాన్ని నాయన ఈ కొద్దిపాటి ప్రార్థన రమ్మనుచున్నాడే సురాజు రాండి సర్వజనులారా, రమ్మనుచున్నాడే సురాజు రాండి సర్వజనులారా. రాండి పారి రాజు ఏడేళ్ళు పరిశుద్ధులకు విందపోతుంది, ఏడేళ్ళు పరిశుద్ధులకు వినలం విడువబడుట బహుఘోరం. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఉన్నది యేసు ప్రభు తిరిగి త్వరలో రానున్నటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. న్యాయసింహాసనం ముందు ద్వారా రక్షించబడిన వారి గుంపులో మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఎందుకంటే ఈరోజు క్లియర్ గా దేవుని యొక్క సువార్తను మీకు ఆయన వెలుగును ఏలూరు జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లారు.
మరి అక్కడ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నప్పుడు బోన్స్ వార్డులో అడ్మిట్ చేశారు. అక్కడ అనుభవించాను. అనేక మంది ఆ బోన్స్ వార్డులో మరి రక్తం అడుగు. అయితే ఆ వార్డులోకి ఒక తల్లి గారు 60 సంవత్సరాల నుంచి పైబడి వయసు ఉండేది. మరి వారాలకు 3 ఒక్కరు కూడా దేవుని గురించి నాకు చెప్పలేదు. ఆ తల్లి ఆ జనరల్ హాస్పిటల్లో ఏలూరులో ఆ యొక్క బోన్స్ వార్డు 25వ వార్డు ఎక్కువగా కన్నీరు కార్చి కాలు మీద మరి చేయి వేసి ప్రార్థించి మరి నన్ను, బాబు నువ్వు అనేక స్థలాల్లో దేవుడు నిన్ను తన బిడ్డగా నీకు చేసినటువంటి మేలును అనేక కుటుంబాల్లో చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు జరిగినటువంటి ఉపకారాన్ని ఇతరులకి నువ్వు తెలియపరచు అని దేవుడు నా జీవితాన్ని 22 సంవత్సరాల క్రితం భూమి మీద లేడని చెప్పుకునే ప్రజలకి భూమి మీద ఇదిగో ఉన్నాడు అని దేవుడు 22 సంవత్సరాలు నా బ్రతుకులో ఈ విధంగా మీ మధ్యకి నడిపిస్తూ ఉన్నాడు. అనేక స్థలాల్లో ఆయన పక్షాన నిలబెట్టుకుని ఆయన బిడ్డల ముందు వేదనతో కర్ర చేత్తో పట్టుకుని నా పరిస్థితి ఇలాగైంది అని అనేక మందిని మనం చూస్తున్న దేవుడు ఆ తల్లి ద్వారా ప్రార్థన చేసి నాకు దిక్కయ్యాడు. నా బ్రతుకును మార్చాడు. కుటుంబంలో నేను లేనటువంటి లోటు బిడ్డల మధ్య భార్య ముందు మరి ఒక కుటుంబంలో 22 సంవత్సరాలు నా జీవితంలో ఆయన కలిగి నా బ్రతుకుని ఈ విధంగా నడిపిస్తున్నటువంటి దేవుడు సజీవుడు. ఆయన మరణాన్ని గెలిచాడు. నా కొరకు ఎన్నో కష్టాలు పొందాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు. ముండ్ల కిరీటం వేయించుకున్నాడు. ప్రక్కలో బళ్ళెంపోటు 5 గాయాలు. ఆయన కాళ్ళు చేతులు చీరలు గుచ్చారు. ఎన్నో అవమానాలు. పగలు ఎండ దెబ్బ తగలకుండా ఆయన బలిష్టమైన రెక్కల చోటున ఆయన పనిగా ఆయన పాత్రగా ఆయన బిడ్డ ఆధారం నీవేనయ్యా కాలాలు మారినా. ఈ రోజున మానవుని పాపం సమాధానం లేకుండా చేస్తుంది. ఏ కుటుంబానికి అడగండి సమాధానం లేదు. ఎవరిని అడగండి సమాధానం లేదు. ఏ వ్యాపారానికి వెళ్ళండి ఫలింపు లేదు, అభివృద్ధి. మానవుడు ఏది చేసినా కూడా ఫలింపు లేదు. ఆయన యేసు క్రీస్తు ప్రభువు వారు. ప్రియా సహోదరుగా, ప్రియా సహోదరి, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ప్రజలను నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి, సమాధానం లేని ప్రజలకు సమాధానం ఇవ్వడానికి, రక్షణ లేని ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి ఆయన మనిషి కుమారుడిగా మానవుడిగా దిగి వచ్చాడు. కనుక ప్రియమైన వారు ఆయన్ని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందుతారు. ఆయన యందు విశ్వాసం కలిగిన వారు పరలోకమును మోక్షమును జీవమార్గములకి వెళ్ళగలరు. కనుక ఆ యేసు ప్రభువుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియా సహోదరుడా సహోదరి, యేసు ప్రభుల వారు ఈ లోకంలోకి మానవుడికి శాంతి ఇవ్వడానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. కనుక మానవుడైన అందరూ కూడా ఆయన దేవుడని గ్రహించి, ఆయన రక్షకుడని గ్రహించి రక్తము పాపముల నుండి విడిపించెను. దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర నూతన యెరూషలేము యాత్రం చేసితు నూతన యెరూషలేము. Jesus is Lord, creation voice proclaim it, for by his power each tree and flower was planned and made. Jesus is Lord, the universe declares it, sun, moon and stars in heaven cry Jesus is Lord. Jesus is Lord, Jesus is Lord, praise him with hallelujahs, for Jesus is Lord. Jesus is Lord, yet from his throne